కూల్ గా ఉండే గౌతమ్ గంభీర్ సీరియస్ అయ్యాడు. అవసరమైతే తప్ప మాట్లాడని మౌన మునిలా ఉండేటోడు మాటల తూటాలతో స్టార్ బ్యాటర్ ను టార్గెట్ చేశాడు. దీంతో ఎప్పుడు ఆహ్లాదంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఒక్కసారిగా హీట్ ఎక్కింది. టీమ్ లో ఉండాలని అనుకుంటున్నారా లేదా అంటూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ వరకు సీనియర్లందరినీ హెడ్ కోచ్ ఏకి పారేశాడట. స్పెషల్ గా పించి హిట్టర్ రిషబ్ పంత్ ను లక్ష్యంగా చేసుకుని గంభీర్ ఫైర్ అయ్యాడట. ఇప్పటికే చాలా ఎక్కువైంది, టీమ్ లో నుంచి వెళ్లిపోమ్మంటూ సీరియస్ కామెంట్ చేశాడట. అసలు గౌతి ఇంతల ఆగ్రహానికి గురి కావడానికి కారణం న్యూజిలాండ్ సిరీస్ లో వైట్ వాష్ అవ్వడం, తాజాగా ఆస్ట్రేలియా సిరీస్ లో 1-2తో వెనకంజలో వేయడం, రోహిత్, కోహ్లీతో సహా సీనియర్ ఆటగాళ్లు ఫెయిల్యూర్, అలాగే ఎంత అడిగినా చేతేశ్వర్ పుజారాని సిరీస్ కు ఎంపిక చేయకపోవడంతో అటు బీసీసీ మీద ఇటు ప్లేయర్ల మీద కోపంతో ఉన్న గంభీర్ మొత్తం కోపం డ్రెస్సింగ్ రూమ్ లో చూపించాడట. ఇలాగే ఆడాలని అనుకుంటే టీం ను వదిలేయి అంటూ పంతుకు వార్నింగ్ ఇచ్చాడంట హెడ్ కోచ్. ప్రతి ప్లేయర్ కు ఓ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి ఇన్నాళ్లు వాళ్లకు నచ్చినట్లు ఆడేందుకు స్వేచ్ఛ ఇచ్చిన గంభీర్ ఇకపై వాళ్లకు ముగుతాడు వేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇదే విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్ లో స్పష్టం చేశాడట. ఇకపై తాను చెప్పినట్లు ఆడాలని, టీం అవసరాలకు తగ్గట్లు గేమ్ ను మార్చుకోవాలని గంభీర్ హెచ్చరించాడట. తమకు నచ్చినట్టే ఆడతామని అనుకునే ప్లేయర్లు టీం నుంచి వీడాలంటూ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తుంది. జట్టు గెలుపు కంటే ఏది పెద్దది కాదని క్లారిటీ ఇచ్చాడట. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ లో కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్తో సహా పలువురు బ్యాటర్లు అడ్డగోలు షాట్లు బాది అవుట్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో గంభీర్ సీరియస్ అవడం హాట్ టాపిక్ గా మారింది.